హాయ్ ఫ్రెండ్స్, లక్కీ తెలుగు రుచులకు స్వాగతం. ఈరోజు మనం జున్ను తయారు చేసుకుందాం. జున్ను చేసినప్పుడు జున్ను కేక్ లాగా నేను చేసినట్లు రావాలంటే నేను చేసినట్లు చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా జున్ను పాలు తీసుకోవాలి. ఒక బౌల్ జున్ను పాలు తీసుకుని స్టీల్ గిన్నెలో వేసుకోవాలి. అదే బౌల్తో పావు బౌల్ చిక్కటి పాలు తీసుకుని వేసుకోవాలి. హాఫ్ బౌల్ బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగేలోపు 5-6 యాలకులు దంచుకుని చిన్న బౌల్లో తీసుకోవాలి. మిరియాలు తీసుకుని మెత్తగా దంచుకుని చిన్న బౌల్లో తీసుకోవాలి. చిన్న ముక్క సొంటు దంచుకుని చిన్న బౌల్లో తీసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత తీపి సరిపోయిందో లేదో చూసుకుని స్వీట్ తక్కువైతే కొంచెం బెల్లం వేసుకోవాలి. నాకైతే స్వీట్ సరిపోయింది. ఇప్పుడు బెల్లంలో కొంచెంగా నలకలు ఉంటాయి కనుక జున్ను పాలను వడగట్టుకోవాలి. వడగట్టుకున్న జున్ను పాలను మనం ఏ గిన్నెలో జున్ను చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో జున్ను పాలు వేసుకోవాలి. జున్ను పాలలో దంచుకున్న మిరియాల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టుకుని దానిలో పావు సగం వాటర్ వేసుకుని స్టాండ్ పెట్టుకుని జున్ను పాలు గిన్నె దానిలో పెట్టుకుని పైన మూత పెట్టుకుని మరలా మూత పెట్టుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఒక 45 మినిట్స్ అయినా జున్ను పాలను ఉడకనివ్వాలి. ఫార్టీ 45 మినిట్స్ తర్వాత మూత తీసి చాకుతో గుచ్చితే చాకుకు పాలు అంటకుండా ఉంటే జున్ను రెడీ అయినట్లే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిన జున్నుని పెద్ద గిన్నెలోంచి తీసి జున్నుని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన జున్నును ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చుట్టూ చాకుతో అనుకుని ఒక ప్లేట్లో జున్ను గిన్నెను బోర్లించి గిన్నెపై చేత్తో 2-3 సార్లు కొట్టాలి. అంతే, కేక్ లాంటి జున్ను రెడీ అయింది. దీనిని చాకుతో కట్ చేసి చూపిస్తాను చూడండి. జున్ను పీసు కేక్ పీస్ లాగా ఎంత బాగా వచ్చిందో కదా. జున్ను సాఫ్ట్గా టేస్టీగా కేక్ లాగా రావాలంటే నేను చేసినట్లు చేయండి, చాలా బాగా వస్తుంది. జున్నును స్పూన్తో కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంత టేస్టీగా ఉంది. ఈ జున్ను రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.